అనిల్ గారు హాయ్. హాయ్ బ్రదర్. ఇంకేంటి జస్ట్ ఫ్యూ అవర్స్, యా 36 అవర్స్ ఉంటుందేమో. రేపు సాయంత్రం ప్రీమియర్స్ ఉన్నాయి. చెప్తారు మీరు, అప్పటి వరకు నాకు టెన్షన్ ఏమి ఉండదు, కానీ కరెక్ట్గా సినిమా రిలీజ్కి ముందు రోజు రాత్రి నేను కొంచెం సైలెంట్ అయిపోతా అని. ఈసారి ఏంటి? ఈసారి కొద్దిగా టెన్షన్ ప్రెషర్ తగ్గింది. దానికి కారణం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ వైబ్, ఆ పాజిటివ్ ఎనర్జీ తెలియకుండా కొద్దిగా బ్రెయిన్ రిలాక్స్ అయింది. సో ఉంది, నర్వస్ ఉంది, కానీ ప్రతి సినిమాకి ఉంటుంది. రిలీజ్ అయ్యి ఆడియన్స్ దాన్ని ఎంటర్టైన్ అవుతున్నారా లేదా, అది రిజల్ట్ ఎలా వస్తాను ఒక ఇది ఉంటుంది. బట్ ఈసారి కొద్దిగా ఒక 20% తక్కువ ఉంది. అసలు ఏం చేస్తారు రిలీజ్కి ముందు రోజు రాత్రి? నిద్ర పట్టదు, నిద్రపోను. ఇంటికి వెళ్తారా, ఆఫీస్లో ఉంటారా? ఇంటికాడే ఉంటాను, పడుకుంటాను, నిద్ర రాదు, అలా గాల్లో చూస్తుంటాను. రేపు సన్ రైజ్ ఎప్పుడు వద్దా ఎదురు చూస్తుంటాను. ఫోన్ చూస్తుంటారా? ఫోన్ చూస్తుంటాను. ఎవరైనా మనకి అబ్రాడ్లో పడ్డ షోలు కానీ, అంటే ట్విట్టర్లో మీకు తెలిసిందే, ఎనీ టైం మిక్స్డ్తోనే స్టార్ట్ అవుద్ది. బట్ ఒరిజినల్ అనేది వస్తుంది ఒక 1 hour 2 hours కానీ కాల్స్ రూపంలో వస్తాయి. ఆ ఒక 4-5 కాల్స్ రాగానే డిసైడ్. ఇక్కడ థియేటర్లో పడ్డాక, ఇక్కడ లోకల్ థియేటర్లో పడింది యూనివర్మస్గా వచ్చేస్తుంది రిపోర్ట్. సో లక్కీగా ఈసారి ఇక్కడే ముందు పడుతుంది కాబట్టి విల్ గెట్ ద ప్రాపర్. ఈసారి ప్రశాంతంగా పడుకోవచ్చు, లేకపోతే రాత్రితో పార్టీ చేసుకోవచ్చు. అంతే. నేను మొన్న నాగవంశీ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన దాంట్లో ఒక పాయింట్ తీసి అది పెద్ద చర్చ అయిపోయింది అనమాట. చూసారా మీరు అది? ఏదో రౌండ్ టేబుల్ చేశారు దానికి. అది ఎక్కడి నుంచి వచ్చిందో పాయింట్ నాకు తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ అది. ఏంటంటే ఒక సంస్థ ఒక డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ చేసినప్పుడు అందులో ఎందుకు అనిల్ రావిపూడి లేరు అని ఆయన అన్నారు. వెరీ ఫెయిర్ అనిపించింది. ఓకే, బికాస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా, ఇంపాక్ట్ పరంగా చూసుకున్నా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లాస్ట్ ఇయర్. అది ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లాస్ట్ ఇయర్. నేను ఇంకో డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ డైరెక్టర్ నాకేమన్నారంటే, అనిల్ రావిపూడి అనే ఆయన ఆల్రెడీ హీ సెలబ్రేటెడ్. ఇప్పుడు మనం వాడుకునే పదం కమర్షియల్ అని పెట్టుకుందాం, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ అని పెట్టుకుందాం. అనిల్ రావిపూడి లాంటి ఒక సక్సెస్ఫుల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్కి ఆల్రెడీ అంత సపోర్ట్, లవ్ ఆడియన్స్ నుంచి ఉంది. ఈ ఆర్ట్ ఫిల్మ్స్, ఇండీ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి అంత సపోర్ట్, అంత రికగ్నిషన్ ఆడియన్స్ నుంచి రాదు కదా. సో వాళ్ళకి ఇటువంటి రౌండ్ టేబుల్స్ అయ్యే వాళ్ళకి పాపం ఏం కాదు, కానీ అయ్యే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అని. మీరు ఎలా చూస్తారు? ఇది కరెక్ట్ డిబేటేనా? ఈ మెయిన్ స్ట్రీమ్ వర్సెస్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్కి వచ్చే రికగ్నిషన్ దాని పరంగా. ఎనీ డే ఒక సినిమా గురించి ఎవరు మాట్లాడినా, ఏ క్రాఫ్ట్ వాళ్ళు మాట్లాడినా వాళ్ళ వర్క్ బయటకు ప్రొజెక్ట్ అవటం. సో నాకు ఎవరైనా ఇన్విటేషన్ ఇస్తే గో అండ్ టెల్ అబౌట్ మై ఫిలిం, నా సినిమా తాలూకు ఏం జరిగింది అని మాట్లాడతాను. బట్ మీరు అన్నట్టు లాజికల్గా కూడా దట్స్ కరెక్ట్. సో ఇంకొంతమందికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ సినిమాని ప్రజెంట్ చేసుకోవడానికి, వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ టాలెంట్ క్రాఫ్ట్ గురించి ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవ్వడానికి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ మైండ్ దట్. నాకు అసలు ఒకటి జరిగిందని అది నేను చూడలే, కాబట్టి నా నోటీస్లో లేదు. నాగవంశీ గారు చెప్పినప్పుడు ఇది ఒకటి జరిగిందా అని అక్కడ అనిపించింది తప్ప. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్ లాగా ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ. ఇంకొకరు వెళ్ళి ఎవరిదైనా వాళ్ళదైనా ఒక టాలెంట్, వాళ్ళదైనా ఒక సినిమా కాబట్టి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళ సినిమా గురించి 10 మందికి చెప్పుకోవడం అనేది రీచ్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారి జోన్లోకి మీరు వెళ్ళారా, లేక మీ జోన్లోకి చిరంజీవి గారిని తెచ్చుకున్నారా అని. ఈ పాయింట్ నుంచి నాకు క్వశ్చన్ వచ్చింది. చిరంజీవి గారు ఆయన హీస్ అన్ ఇంక్రెడిబుల్ ఎంటర్టైనర్, ఇంక్రెడిబుల్ యాక్టర్ కూడా. ఆ జోన్స్ రెండు డిఫరెంట్ అని మీరు అనుకుంటారా? చిరంజీవి గారి జోన్, అనిల్ రావిపూడి జోన్. అంటే ఏ సినిమా అయినా కూడా ఒక హీరో, ఒక డైరెక్టర్ ఇద్దరు కలిసి ఒక జోన్లోకి వస్తేనే అది దాని సింక్ కానీ, దాని అవుట్పుట్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న చెప్పాలంటే, మేమిద్దరం కలిసి ఒక శంకర్ వరప్రసాద్ గారు అనే జోన్లోకి వెళ్ళాం. ఓకే. సో ఆయన స్ట్రెంగ్త్, ఆయన టైమింగ్స్, నా కైండ్ ఆఫ్ అప్రోచ్ టువార్డ్స్ ద క్యారెక్టర్ అండ్ ప్లేఫుల్గా ఉండే ఎలిమెంట్స్, వీటన్నిటికీ మేము ఇద్దరం కలిసి ఒక స్పేస్లోకి వెళ్ళాం. సో మా ఇద్దరు సింక్, మా ఇద్దరు అండర్స్టాండింగ్ అనేది ఈ సినిమాలో చాలా బలంగా కనబడుతుంది. అది ఖచ్చితంగా థియేటర్లో కూడా అది ఆడియన్స్ దాన్ని బాగా ఎగ్జైట్ అయ్యి ఎంటర్టైన్ అవుతారనుకుంటున్నాను. ఆ స్పేస్ అనేది ఇద్దరికి కామన్ గ్రౌండ్ లాంటిదా? అంతే కదా. ఏదైనా ఒక హీరో తాలూకు ఇమేజ్, హీరో తాలూకు ఒక టైమింగ్ని మనం చాలా అర్థవంతంగా, చాలా నీట్గా ప్రజెంట్ చేయాలి. ఎక్కడన్నా ఒక ఇది వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. అరే ఇది ఇలా వెళ్తుంది ఏంటి ఆయనకు అనిపించవచ్చు, అరే నేను అనుకున్నట్టు ఆయన చేయట్లేదని నాకు అనిపించవచ్చు. ఈ రెండు కలిసినప్పుడే ఏ సినిమా అయినా అద్భుతం అవుతుంది. సో నేను మ్యాక్సిమం హీరోతో వర్క్ చేసేటప్పుడు, నేను ఏ హీరోతో పని చేసినా వాళ్ళతో ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాను. నేను వాళ్ళతో ఒక స్వీట్ జోన్లో ఉంటాను. నేను
సో కాబట్టి నేను అడిగిన దానికి వాళ్ళు నో చెప్పే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏదైనా సెన్సిబుల్గా నాకు ప్రజెంట్ చేసినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు అది నిజంగా అది అద్భుతంగా ఉందన్నప్పుడు వాళ్ళకే చెప్తాను, సార్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి అది తీసుకుంటాను. లేదు సార్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఇది కాన్ఫిడెంట్గా ఉంది సార్, ఇది వెళ్ళిపోతానని చెప్తాను. సో అంత క్లారిటీగా వాళ్ళతో నా కాన్వర్జేషన్ ఉంటుంది. చిరంజీవి గారి విషయానికి వచ్చేసరికి అది చాలా డబల్ ట్రిపుల్గా ఉంది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో ఆయన 150 ఫిలిమ్స్ చేసి ఉన్నారు, ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ ఈ జోనర్లో ఈ మధ్యకాలంలో చేయలేదు. కాబట్టి ఆ జోనర్ ఆయన అండర్స్టాండ్ చేసుకోవడానికి మా ఇద్దరికి ఒక 1 వీక్ to 10 days పట్టింది అంతే. బిగినింగ్ స్కెడ్యూల్ 1 week 10 days తర్వాత మా ఇద్దరం ఒక దీంట్లోకి వచ్చాం. అదే అన్నారు ఆయన, అరే బా మన ఇద్దరం ఫస్ట్ షెడ్యూల్లో కూడా చేస్తుంటే ఆ సీన్స్ కూడా ఇంకా ఈ నెక్స్ట్ లెవెల్గా వచ్చాయి కదా అని. బట్ అవి కూడా అద్భుతంగా వచ్చాయి. బట్ అట్లానే అనేది ఏ హీరోకైనా ఏ డైరెక్టర్కైనా ఆ చిన్న టైం పడుతుందండి ఇద్దరం జెల్ అవడానికి. సో మాకు లక్కీగా చాలా త్వరగా జెల్ అయ్యాం. సూపర్. బట్ నాకు ఒక అబ్జర్వేషన్ ఉంది, క్వశ్చన్ లాంటిది కదా. అబ్జర్వేషన్ ఏంటంటే విత్ భగవంత్ కేసరి మీరు బాలయ్య గారి జోన్లోకి వెళ్ళారని నాకు అనిపించింది. మీ సెన్స్, మీ ఆ విట్టినెస్ అదంతా ఉంచుకుంటూనే బాలయ్య గారి కోసం దాంట్లో డెఫినెట్లీ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అని, ఒక ఫ్లాష్ బ్యాక్ అని, ఒక పోలీస్ ఎపిసోడ్ అని అవి ఉండే. కానీ నాకు దీంట్లో ఎందుకో చిరంజీవి గారే అనిల్ జోన్లోకి వచ్చారనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యాక్షన్ చేస్తున్నారు, భయంకరమైన మాస్ అవన్నీ చేస్తున్నారు కదా చిరంజీవి గారు. బట్ ఇందులో ఎక్కువ లైట్ హార్టెడ్గా ఉండడము, ఇంకా ఎక్కువ ప్లెసెంట్గా ఉండడము, దిస్ ఫీల్స్ మోర్ లైక్ అన్ అనిల్ రావిపూడి ఫిల్మ్ టు మీ. అంటే స్టోరీ రైటింగ్ అండి. ఏ స్టార్ అయినా ఒక కథకి అర్థం చేసుకొని ఆ కథని నడిపించేది స్టారే. ఆ స్టార్ ఆ కథని అర్థం చేసుకోలేకపోయినా, ఆ నడవడికని, ఆ స్క్రీన్ ప్లేని పట్టుకోలేకపోయినా మిస్ఫైర్ అయిపోద్ది. సో ఈ సినిమాకి నేను ఫుల్ క్రెడిట్ ఇస్తుంది చిరంజీవి గారికి. సో నేను రాసిన ఒక శంకర్ ప్రసాద్ గారి క్యారెక్టరైజేషను, ఆ బిహేవియర్స్ని ఆయన అంతే అర్థం చేసుకుని దాన్ని యాక్ట్ చేసి ప్రజెంట్ చేశారు కాబట్టి ఈరోజు ఈ సినిమా ఇలా ఉండబోతుంది. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు అండి. అండ్ ఆయనకున్న అనుభవానికి సో ఒక్కొక్కసారి నేను చెప్పే చాలా చిలిపి అడుగుతుంటాను నేను. లైక్ చెప్పండి, కొన్ని ఉంటే మ్యానరిజమ్స్ కానీ, కొన్ని సెల్ఫ్ సెటైర్స్ కానీ, ఇవన్నీ చేసినప్పుడు కొట్టొద్దంటావా అంటాడు. సార్ చేద్దాం సార్ బాగుంటుందంటే ఓకే చేసేద్దాం. అంత క్లీన్ అండ్ సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అలా చాలా ఉన్నాయి. ఇంకా వెంకీ గారు చిరంజీవి గారు కాంబినేషన్కి వచ్చేసరికి అది పీక్కి వెళ్ళింది. సో వాళ్ళ కాంబినేషన్ దిగేసరికి అండర్స్టాండింగ్ లెవెల్స్. సో అదే ఇద్దరి మధ్య ఆయనకే ఇవ్వాలి క్రెడిట్. అది నేను మన రామ్ గోపాల్ వర్మ గారితో దురంధర్ గురించి మాట్లాడుతున్నప్పుడు రణ్వీర్ సింగ్ చాలా అండర్ ప్లే చేశాడు కదా, లైక్ ఆ క్రెడిట్ రణ్వీర్ సింగ్కి వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ కదా అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అండర్ ప్లే చేసినందుకు రణ్వీర్ సింగ్కి కాదు మనకు క్రెడిట్ ఇవ్వాల్సింది, ఆ డైరెక్టర్ని నమ్మాడు, ఆ డైరెక్టర్ ఎర్న్డ్ దట్ ట్రస్ట్. డైరెక్టర్ని నమ్మితే యాక్టరు స్టార్ అయినా ఏ లెవెల్ కన్నా వెళ్తారు. సో క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అని. అది నా అంతటి నేను చెప్పుకోవడం కంటే అదే అంటే ఆ కంఫర్ట్ జోను, ఆ డైరెక్టర్ని బిలీవ్ చేయడం కూడా హీరోస్ తాలూకు ఇదే కదా. సో ఇట్స్ మ్యూచువల్. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎట్లా ఉండే సెట్ అసలు? వెంకీ గారు చిరంజీవి గారు అబ్బో అసలు ఫుల్ హై అండ్ ఎనర్జీగా ఉండేది. నాకైతే నేను మెమరబుల్ నా కెరీర్లో ఆ జర్నీ, పర్టికులర్గా 15-18 days మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. అండ్ క్యారెక్టరైజేషన్స్ ఇద్దరివి క్రేజీగా ఉంటాయి. వెంకీ గారు వచ్చాక అల్లరి అంతే క్రేజీగా ఉంటుంది. ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడటం క్యారెక్టర్స్ పరంగా అది చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అంటే ఈ సినిమా ద్వారా ప్రతి సినిమాకి ఒక హై పాయింట్ ఉంటుంది. ఆ హై పాయింట్ ఈ సినిమాలో చిరంజీవి గారి మొన్న వదిలిన ఒక స్టెప్తో మొదలయ్యి చిరంజీవి గారి హిస్టానిక్స్ ఫన్ టైమింగ్స్తో అలా మనం పరిగెడుతూ ఒక హై తీసుకుంటూ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతాం. ఇది నెక్స్ట్ లెవెల్. మీరు నెక్స్ట్ లెవెల్ థింగ్ పుల్ ఆఫ్ చేసేసారు యాక్చువల్లీ. నేను చిన్నప్పుడు ఎవరైనా చిరు ప్లస్ వెంకీ ఈ కాంబినేషన్ ఇద్దరు సినిమాలో ఉంటారు అంటే నేను నమ్మేవాడిని కాదేమో, లైక్ ఇంత ఈజీగా జరిగిపోద్ది అని. బట్ ఇప్పుడు ఇట్స్ యాక్చువల్లీ మ్యాసివ్ థింగ్ ఫర్ ఆల్ 90s kids, 2000s kids అందరికి. ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఎక్సైట్మెంట్ మాకు ఎక్స్ట్రా, నేను వీళ్ళకంటే నేను ఎక్స్ట్రా క్రెడిట్ తీసుకుంటాను. దిస్ మీన్స్ మోర్ ఫర్ 90s లో పుట్టిన వాళ్ళకి. ఏంటి వర్కింగ్ ప్రాసెస్ వాళ్ళిద్దరిది? చిరు వర్సెస్ వెంకీ ఇద్దరితో వర్క్ చేస్తున్నారు కదా క్లోజ్గా. వెళ్ళి ఒక సీన్ మీరు వాళ్ళకి చెప్తే అప్రోచ్ అయితే వాళ్ళ అప్రోచ్ టు యాక్టింగ్ ఎలా ఉంటుంది? ఆ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇద్దరు డైరెక్టర్ని రెస్పెక్ట్ చేస్తారండి. ఎవరు ఇది కాదు, డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, ఆ కథ ఏం డిమాండ్ చేస్తుంది అనేది ఆ సీనియారిటీ వాళ్ళది ఉంటుంది కదా. సో అది ఇద్దరు ఆన్ డాట్ ఏం కావాలో దాని మీదే ఉంటారు. అండ్ ఇక పోతే పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఇద్దరు కలిసి చేయాల్సింది నిర్ణయం చూసారా. అది నేను వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళిద్దరిని అలా కూర్చోబెట్టి మధ్యలో నేను చిన్నపిల్లలాగా అలా సెట్ అయ్యి కింద
సరే వచ్చేద్దాం నేను ఎగ్జైట్ అవుతూ ఉంటాను, వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు. వీడి ఎగ్జైట్మెంట్ లెవెల్స్ చూసి వాళ్ళు ఇంకా ముచ్చటేసేసేది. ఆ ముచ్చటేసేసిన ప్రాసెస్లో దాని తాలూకు ఇంపాక్ట్ ఇంకా డబల్ అయ్యేది. వాళ్ళు ఇంకా ఎన్హాన్స్ చేసేవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, ఎక్స్ప్రెషన్స్ తోటి. చిన్న చిరంజీవి గారి చిన్న ఫైనారిటీస్, వెంకీ గారి ఇచ్చే ఫైనారిటీ ఎక్స్ప్రెషన్స్ చిన్నవి అవన్నీ ఇంకా యాడ్ ఆన్ అవుతూ వెళ్ళిపోయాయి సినిమాలో. సో కొన్ని సడన్గా చిరంజీవి గారు చేసేసేవాళ్ళు, అది ఎక్స్పెక్ట్ చేయను నేను. మధ్యలోకి వచ్చి ఇంప్రూవేషనే కదా ఫన్లో. ఈ వెంకీ గారు చేస్తారు, నాకు అది మా ఇద్దరికి సింక్ ఉంది. బట్ చిరంజీవి గారితో చేసినప్పుడు ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఆయన మధ్యలో వచ్చి చిన్న టచ్అప్స్ భలే ఇస్తారు. అవి చూసి అవి చాలా వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. సో అదే చెప్తున్నాను కదా, ఆయన శంకర ప్రసాద్ గారిలా పూర్తిగా మారిపోయారు. సో మారిపోయాక ఏంటంటే ఆ పాత్ర చిరంజీవి గారి ఇమేజ్కి తగ్గట్టు అలా బిహేవ్ చేయొచ్చా అంటే క్వశ్చన్ మార్క్. బట్ శంకర ప్రసాద్ గారి పాత్ర బిహేవ్ చేయొచ్చా అంటే హీ హ్యాస్ టు డూ దట్. సో అది ఆయన అండర్స్టాండింగ్ క్యాపబిలిటీని బట్టి. అది మీరు అనుకుంటే నేను కొన్ని రివీల్ చేయలేను. సో అంత ఎక్స్టెంట్కి వెళ్ళి చేయటం అనేది హౌ మచ్ అది లోపలికి ఆయన తీసుకున్నాడు ఈ పాత్ర అనేది ఈ సినిమాలో మీకు అర్థమవుతుంది. సార్ స్టార్లు సరదాగా బిహేవ్ చేస్తే అది ఫన్ సూపర్ ఉంటుంది, పీపుల్ లవ్ దాట్. పెద్ద స్టార్లు లార్జర్ దెన్ లైఫ్గా చూసిన వాళ్ళు సరదాగా వెన్ దే ఆర్ డూయింగ్ కామెడీ అది ఇచ్చే అది జాయ్ వేరే. సో అలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. నాకు ట్రైలర్లో కూడా లైక్ గుత్తి కారేస్తాడు అన్నప్పుడు ఆయన నేను అది తీయటానికి కూడా మేజర్ కారణం ఏంటంటే, సో చిరంజీవి గారు అనగానే ఫస్ట్ మనం ఒక స్టార్ డస్ట్గా ఒక పెద్ద బ్యాక్డ్రాప్లో ఓపెన్ చేసేసి ఒక మాసీ మ్యూజిక్ వేసేసి ఒక ఇమేజ్ ఓరియంటెడ్ అప్రోచ్ చేయాలి జనరల్గా అయితే. అది ఈజీ కదా, అందరూ చేసేదే కదా. నేనేంటంటే మన సినిమా తాలూకు టెంప్లెట్ని ఆడియన్స్కి ముందు పరిచయం చేద్దాం. సో ఈ టెంప్లెట్ పరిచయం ఈ సినిమా ఇలా ఉండబోతుంది అనేది ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత మనం ఆయన ఎంత లేపాలి, ఎంత ఇమేజ్ బిల్డింగ్ అనేది మనం చేయొచ్చు అని. అది ఒక నేషనల్ సెక్యూరిటీ, ఒక రా ఏజెంట్ అని ఇంట్రడక్షన్ ఇస్తూ ఎలాంటి క్రిమినల్ కానీ బట్టలు ఉతుకుతూ, అది లుంగి కట్టుకుని బట్టలు ఆరేయడం, కోసి కారం పెడతాడు ఇంట్లో వంట చేస్తూ, దాని తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎలాంటి క్రైమ్ నేను తుడిచి పడేస్తారంటే ఇంట్లో. సినిమాలో సీక్వెన్స్ అలానే ఉంటుంది. అదే సేమ్ ఆర్డర్. సినిమాలో వచ్చే ఆర్డర్ని మేము ట్రైలర్లో వేసాం. అలా ఇంకా 3-4 ఇన్సిడెంట్స్ ఉంటాయి, దాని ఫాలోడ్ బై ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇంకా బాగుంటాయి. సూపర్. సో అలా వెళ్ళి మీరు మనం టీజర్ గ్లిమ్స్ చూసాం కదా, దాంట్లో ఎంటర్ అవుతారు. సో అలా ఆర్డర్ అలా వస్తుంది. అండ్ చిరంజీవి గారు ఈ చిన్న విషయాలు భలే చేస్తారనమాట. లైక్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, లైక్ హీరోయిన్తో డాన్స్ చేస్తున్నప్పుడు నేను కెమెరా చూసి ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి వాడిని చూస్తాను, హీరోయిన్ ఎలా ఉందో చూడు అని చెప్పడానికి. వాడు ఒక ఆడియన్స్ ఒక కిక్ ఫీల్ అవుతారు అని. ఆయనకు చాలా మేనరిజమ్స్ ఉంటాయి, కమ్యూనికేటింగ్ విత్ ద ఆడియన్స్. లిటరల్లీ చేశారు ఆయన ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. దట్స్ వై వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు ఆడియన్స్ అనేది అలాంటి వారే తెలుస్తుంది. ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం అనేది అదొక హై మూమెంట్. ట్రై చేశారు అట్లాంటివి ఉంటాయి. ఆ సెల్ఫ్ రెఫరెన్స్ అవి ట్రై చేశారు. మొన్న కూడా ఆయన ఏదో అవును అన్నారు కదా, వావు చెప్పగానే ఆయన లీక్ చేశారు. అది ఎలా రియాక్ట్ అయ్యారు వెళ్ళి చెప్పినప్పుడు? ఆయన కొద్దిగా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్గా హీ ట్రస్టెడ్ మీ అండ్ ఈ క్యారెక్టర్ని ఇలా చేస్తేనే బాగుంటుంది అని ఆయన బిలీవ్ చేసేసారు. కాబట్టి ఓకేనా అన్నారు ఫస్ట్. బాగుంటుంది సార్ అని చెప్పాను నేను. ఓకే అన్నారు. ఆయన ఫాలో అవుతారా సోషల్ మీడియా మీమ్స్? ఆయన తక్కువ ఫాలో అవుతారు, బట్ బయట జరిగేవి మనం చెప్తున్నప్పుడు ఆయన అర్థం చేసుకుంటారు. సో ఇలా ఉంటుంది ఆయన. అంటే కొద్దిగా ఎక్కువ అంత డీప్గా వెళ్ళి ఫాలో అవ్వరు. ఓకే. ఇప్పుడు మీమ్స్ కంటూ ఒక భయంకరమైన ఆడియన్స్ ఉన్నారు కదా. లైక్ డైలీ లైఫ్లో నేనే ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇన్స్టా రీల్స్ చూసుకుంటే కొన్ని పిచ్చ క్రియేటివ్గా ఉంటాయి. నేను ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాను లాస్ట్ 2-3 years నుంచి. ఇంతకు ముందు కూడా మాట్లాడున్నా వీటి గురించి. అదేంటంటే ఒకప్పుడు సినిమాల నుంచి మీమ్స్ వచ్చేవి, ఇప్పుడు మీమ్ రెఫరెన్సెస్ సినిమాలు పెడితే థియేటర్లో భయంకరంగా రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే అరే మనకు తెలిసిన ఒక మీమ్ ఇప్పుడు ఒక స్టార్ మాట్లాడుతున్నారు అని. బట్ సినిమాలో ఒరిజినల్ హ్యూమర్ అనేది అది కూడా ఒకటి ఉండాలి కదా. ఈ మీమ్ ఇన్స్పైర్డ్ హ్యూమర్ అనే దాన్ని మీరు ఎలా చూస్తారు మూవీస్లో? అది ఓకే, ఏది కూడా బోర్డర్ దాటకూడదు అనుకుంటా. మీమ్ ఇన్స్పిరేషన్ ఉండాలి, బట్ ఎక్కువ వెళ్ళినా కూడా ఏంటంటే కథలో నుంచి మనం డిస్కనెక్టెడ్గా వెళ్తాం అనుకుంటాను నేను. సో హానెస్ట్గా ఒక సినిమా ఆడియన్స్కి మనం హానెస్ట్గా ఒక కథ చెప్పేటప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి కొన్ని మనం రెగ్యులర్గా చూసే మీమ్ కంటెంట్స్ పెట్టడం వల్ల ఎక్కువ పెడితే డిటాచ్ అవుతాం. 1.5గా పెడితే వెళ్ళిపోతుంది. లేదు సినిమా అంతా దాని మీద చేస్తే ఇట్స్ ఓకే. సినిమా అంతా ఇప్పుడు సుడిగాడు చేశారు, సినిమా అంతా జానర్ అదనుకోండి, ఇట్ విల్ హెల్ప్ దట్, ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. బట్ రియల్ కంటెంట్తో మన సినిమా తీస్తే ఎక్కువ పెట్టకూడదు. సో మనం తీసుకునే కథా జానర్ని బట్టి ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాము, థ్యాంక్ఫుల్లీ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్. ఈవెన్ దో ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీజనబుల్గా ఉన్నప్పటికీ
దీనికి భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాస్ సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక హిట్ ఉండడం వల్ల దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి కదా. డస్ దట్ చేంజ్ ద వే యూ రైట్? ముందు అనుకున్నప్పుడే నా ముందు సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కానీ నా ముందు సినిమా తాలూకు ఇది కానీ నెక్స్ట్ సినిమా మీద ఎంత తక్కువ ఉండాలో అంత చూసుకుంటాను కథ పరంగా. ఇక ఫన్ పరంగా ఈ కథలో ఈ గ్రౌండ్లో ఏమొస్తుందో చేయాలి. సో దానికి ఒక వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఒక క్రైమ్ ఎలిమెంట్ చేసాం. సో దీంట్లో ఒక సెట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో దీన్ని పట్టుకుని వెళ్ళాలి. సో అది ప్రతి సినిమాకి తీసుకుంటారండి ఆ జాగ్రత్త. నేను పర్టికులర్గా చిరంజీవి గారు లాంటి ఒక స్టార్తో ఈ సినిమా వస్తున్నప్పుడు ఆయన తాలూకు ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫన్ కూడా ఆయన ఏ మేనరిజం చేస్తే బాగా వర్కౌట్ అవుద్ది అవన్నీ కథలోకి ఇంక్లూడ్ చేసుకుంటూ రావాలి. సో అవంతా హోంవర్క్ చేసుకుని నేను స్క్రిప్ట్ చేసుకున్నాకే దిగుతాను. సో లక్కీగా ఆ ఛాయలు కానీ ఆ దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ సినిమా మీద ఉండదు. ఇది మళ్ళీ ఒక ఫ్రెష్ రైడ్ లాగా ఉంటుంది ఆడియన్స్కి. మళ్ళీ ఇది ఒక ఫ్రెష్ ఒక చిన్నరాజు జర్నీ చూశారు అక్కడ పండగకి. ఈసారి ఒక శంకర్ ప్రసాద్ గారి జర్నీ చూస్తారు. క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటుంది. బట్ సార్ మీరు సంక్రాంతికి వచ్చిన లాంటి ఒక సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ భయంకరంగా పేలాయి కదా. అవి సూపర్గా పేలినప్పుడు అది డెఫినెట్గా ఆడియన్స్కి చాలా నచ్చిన విషయాలు ఉన్నాయి కదా. అటువంటివి దీంట్లో ఇన్కార్పొరేట్ చేయాలి అనే ఒక టెంప్టేషన్ ఉండదా? లైక్ ఒక బుల్రాజ్ క్యారెక్టర్ ఉంది, మ్యాసివ్గా వర్కౌట్ అయింది, అలాంటిది మేబీ ఇందులో ఇంక్లూడ్ చేయాలి, ఇన్కార్పొరేట్ చేద్దామనే ఒక టెంప్టేషన్ ఉండదా? ఉంటుంది. బట్ అది మనం ఎక్కువ డిపెండ్ అయిపోతే మనకి కథకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ సినిమాని మనం శంకర్ ప్రసాద్లో లైఫ్ తాలూకు కాన్ఫ్లిక్ట్స్ని మనం డిస్కస్ చేస్తే వెళ్తున్న ప్రాసెస్లో మేము బుల్లిరాజు ఉన్నాడు ఈ సినిమా. బట్ బుల్లిరాజు మీదే కథ ఇస్తే బుల్లిరాజుని హైలైట్ చేయడానికి నేను సినిమా తీసుకెళ్తే అది మిస్ఫైర్ అవుద్ది. అది అక్కడ కూడా తన కోసం అని కాదు, స్టాండర్డ్ అయింది. సో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నా ఉంది కాబట్టి దీంట్లో మనం బుల్లిరాజుని వాడాలి అన్నట్టు రాకూడదు. మేము దీంట్లో ఒక చిన్న క్యామియో లాగా వాడిని తీసుకొచ్చాం. అంతవరకు వాడు నవ్వించి వెళ్ళిపోతాడు. నాట్ లైక్ ఓ సంక్రాంతికి వస్తున్నాం లాగా ఓ బుల్లిరాజు అనే ఫీలింగ్ మేము తీసుకోలేము. అందుకే నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పేస్తున్నాను, ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ దెమ్, బట్ దెర్ ఈజ్ ఎ ఫన్ ఉంటుంది కానీ బట్ అతని సెంట్రిక్గా చేయాలనే దీంట్లో కథని డైవర్ట్ చేయలేదు. బట్ లాఫ్స్ ఉంటాయి, మళ్ళీ వాడు మిమ్మల్ని అందరినీ నవ్విస్తాడు. దీంట్లో మంచి క్యూట్ క్యారెక్టర్ అది. చిరంజీవి గారి కాంబినేషన్లో ఆడు చిరంజీవి గారి పక్కన కూర్చొని చిరంజీవి గారితో పాటు ఫన్ చేయటం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది వాళ్ళిద్దరి మధ్య చిరంజీవి గారితో విపరీతంగా ఎంజాయ్ చేశారు. మొన్న డబ్బింగ్ చెప్తే తెగ నవ్వుకున్నాను ఆడి సీన్ అన్నాడు. సో ఆయన బాగా ఎంజాయ్ చేశారు. బాగుంటుంది, టిపికల్గా ఉంటుంది. నాట్ లైక్ సంక్రాంతికి వస్తున్నాం, బట్ ఇట్స్ లైక్ ఇంకొక స్పేస్ ఆఫ్ దీంట్లోకి తీసుకెళ్ళి చేశారు. ఏమన్నా విషయాలు కాషియస్గా అవాయిడ్ చేశారా? లైక్ మేబీ ఇన్ఫ్లుయెన్స్ పడుతుందేమో, మేబీ మన సినిమానే మనం ఇమిటేట్ చేసుకున్నట్టు ఉంటుందేమో అని ఇవి వద్దు అని అనుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? కథ మనం మార్చేసాము, ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్సే ఉండదు. ఓకే, అంటే మనము ఇప్పుడు అదే స్పేస్లో కథ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అసలు వేరే కథ చేసేసాక మూమెంట్స్ మారిపోతాయి, క్యారెక్టర్స్ మారిపోతాయి, డైలాగ్స్ మారిపోతాయి, సిచ్యువేషన్స్ మారిపోతాయి. కాబట్టి అసలు దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశమే లేదు. అండ్ ఇప్పుడు లాస్ట్ టైం రౌండ్ టేబుల్లో ఒక విషయం చెప్పారు, అదేంటంటే రేపు రిలీజ్ ఉంది అనగా ముందు రోజు రాత్రి వరకు కూడా ఏమన్నా చెక్కగలుగుతామేమో చెక్కుతూనే ఉంటాము, ఏదన్నా ఇంప్రూవ్ చేయగలిగితే చేస్తూనే ఉంటాం. షూట్లో కూడా రేపు షూట్ ఉందంటే ఆ మూమెంట్ వరకు ఇంప్రూవ్ చేస్తూ ఉంటామని. హౌ డూ యూ నో లైక్ ఇది కరెక్ట్, ఇది పర్ఫెక్ట్, దీంతకంటే ఇంప్రవైజేషన్ అవసరం లేదు, ఎలా తెలుస్తుంది లైక్ దిస్ ఈస్ గుడ్ ఎనఫ్ అని? అంటే మనకి స్క్రిప్ట్లోనే తెలిసిపోద్ది. 1 year బ్యాక్ మనం కథ చేసి ఉంటాం కదా, గుడ్ బ్యాడ్ అక్కడే తెలిసిపోద్ది మనకి. సో తెలుసుకోగలిగితే గుడ్ బెస్ట్ అవుతుంది, తెలుసుకోలేకపోతే ఒక్కొక్కసారి బ్యాడ్ని మనం వేరేలా అనుకుంటే గుడ్ అనుకుంటే దొరికిపోతాం. సో నా వరకు నేనేంటంటే ఫస్ట్ బేసిక్ దగ్గరే ఇది గుడ్గా ఉందా, పని జరుగుతుందా లేదా కథ విషయంలోనే జడ్జ్ చేయాలి. సో స్క్రిప్ట్ దగ్గర జడ్జిమెంట్ తీసుకోకపోతే అది మనకి దాని మత్తులో పడిపోయి ఇది బాగుంది అని మనం అనుకున్న పరిస్థితిలో మిస్టేక్స్ జరుగుతుంది. సో అక్కడే జడ్జిమెంట్ తీసుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్క్రిప్ట్ ఇది బాగుంటుంది అనుకుంటే ఆల్మోస్ట్ రిజల్ట్ కూడా అలాగే వెళ్తుంది. అన్ని సినిమాలు ఇప్పటివరకు అలాగే జరిగాయి. సో ఇది కూడా వెరీ గుడ్ డీసెంట్ స్క్రిప్ట్ అని అనుకున్నాం. సో దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళి అక్కడ నుంచి మనం దాన్ని బిల్డ్ చేయాలి. దాంట్లో ట్రీట్మెంట్ సైడు, పెర్ఫార్మెన్స్ సైడు, మ్యూజిక్ సైడు అన్ని హంగులు వేసుకుంటూ వెళ్తే బెస్ట్గా మారుతుంది. గుడ్కి బెస్ట్కి ఏంటి? నాకు ఒక ఎగ్జాంపుల్, ఒక సీన్ తీసుకొని చెప్తారా? అది స్క్రిప్ట్ లెవెల్లో గుడ్గా ఉన్నింది, సినిమా ఫైనల్ ఫిల్మ్ లెవెల్కి బెస్ట్గా అయ్యిందంటే ఒక సీన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఒక గుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హుక్ స్టెప్ సాంగ్ ఉంది, అది మేము ముందే రిలీజ్ చేస్తుంటే గుడ్ సాంగ్ లాగా ఉండేది. బట్ దాన్ని ప్రాపర్ రిలీజ్ ఈవెంట్లో పెట్టి ప్రాపర్ చిరంజీవి గారి మీద సాంగ్ని చేసి దాన్ని వెంకీ గారు నేను చిరంజీవి గారు దాన్ని పెర్ఫామ్ చేస్తూ అది తెలియకుండా ద బెస్ట్ అయిపోయింది. ఓకే, సో అంటే అది సిచ్యువేషను రైట్ మూమెంట్లో ఆ పాటని రిలీజ్ చేయటం,
ఆ హీటెడ్ టైంలో రిలీజ్ చేయటం. సో అలాంటివి మనకి వెళ్తుంది. అలాగే సినిమాలో కూడా మూమెంట్స్ అంటే నేను అడిగేది రైటింగ్ పరంగా మీరు చెప్పింది అది అంటే దీని ఎగ్జాంపుల్ చెప్తుంది అదే. కథలో కూడా ఓకే కరెక్ట్ ప్లేస్మెంట్స్లో పడాలి మూమెంట్స్. ఆ రైట్ ప్లేస్మెంట్లో మూమెంట్స్ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు హై జనరేట్ అవుతుంది. సో గుడ్ బెస్ట్ అవుతుంటుంది. సో దానికి తగ్గట్టుగా మన స్క్రీన్ ప్లే రాసుకోగలగాలి. దానికి తగ్గట్టుగా మనం బ్యాకప్ చేయాలి ఆ కథని. అది మీకు నేను రిలీజ్ తర్వాత నువ్వు క్వశ్చన్ అడుగుంటే నేను ప్రాపర్గా లేదు సంక్రాంతి వస్తున్నాం నుంచి ఏదైనా ఒక సీన్ చెప్పండి. సంక్రాంతికి వస్తున్నాం నుంచి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాజేష్ వచ్చేసి ఆ గుండు అతను ఉంటాడు కదా, దాన్ని పప్పన్నయ్య. సో దాన్ని బిల్డ్ చేసిన విధానం. సో ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ అప్పటి వరకు మనం ఇన్నోసెంట్గా తీసుకొచ్చి వాళ్ళకి ఆ పాత్ర చాలా అవసరం కథలో. ఈ పాత్రను తీసుకెళ్ళి అప్పచెప్పడమే స్టోరీ. అన్నే చంపేస్తే అదే షాకింగ్ ట్రీట్మెంట్ కదా. సో అదే అంటే మనం రాసేటప్పుడు మనం అనుకునేటప్పుడు స్క్రిప్టింగ్లో మనం అలా చేయగలిగితే దాని విజువలైజేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ బిల్డ్ చేయటం. ఆవకాయ ముద్ద తీసుకొస్తుంది, ఇస్తుంది, వద్దు అమ్మ తీసుకో అన్నా, వద్దు అమ్మ నెట్టాడు, స్లిప్ అయి పడిపోయాడు, వీళ్ళందరూ షాకు, ఏం తెలియనట్టు అదేంటి అలా పడిపోయాడు. సో ఎవ్రీథింగ్ ప్లే విత్ ద క్యారెక్టర్స్. సో హౌ మచ్ యూ ఇంటెంట్గా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి మనం పాత్రలతో ట్రావెల్ చేయగలిగితే సో అవి ఇంకా బెస్ట్గా మారిపోతూ ఉంటాయి. సో అదంతా ప్లేఫుల్ కథ అనుకున్నాక దాని ట్రీట్మెంట్లో, మేకింగ్లో, ప్రజెంటేషన్లో తీసుకెళ్ళి బెస్ట్గా మార్చడం. రైట్. అండ్ ఆ సీన్ అక్కడతో ఎండ్ అవ్వదు. ఆ సీన్కి ఎండ్ పంచ్ ఏంటి అంటే మళ్ళీ ఆ పోలీస్ సైడ్ ఆల్మోస్ట్ అది అక్కడ అయిపోయిన ఒక గ్యాగ్, దానికి మళ్ళీ అదొక ఎక్స్టెన్షన్ లాగా అనమాట. ఇంటి భారత్ చికెన్ నుంచి ఉంటారు. సో మీకు సినిమా రాసేటప్పుడు ఓకే మీకు ఒక స్టార్ట్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ మధ్యలో అన్నారు కదా ఇప్పుడు పప్పు అతన్ని తీసుకెళ్ళి అతన్ని డెలివరీ చేయడం ఈజ్ ది అసైన్మెంట్. అతను మధ్యలో చచ్చిపోయాడు, క్యారెక్టర్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తూ వెళ్తారు అనేది ఇట్స్ అ న్యూ కాన్ఫ్లిక్ట్. దాని నుంచి కొత్త సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ స్టార్ట్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ పెట్టేసుకుని మధ్యలో ఎలా కొత్త కాన్ఫ్లిక్ట్స్ తీసుకురావాలని క్రియేట్ చేస్తారు. రైటింగ్ అనండి మొత్తం అందరం కూర్చొని టీం అందరం ఒక 3 నెలలు వెళ్ళిపోయి ఇల్లు వాకిలి వదిలేసి మాలో మేము చర్చించుకుంటూ, మాలో మేము కొట్టుకుంటూ, సో ఇట్స్ ఎ ప్రాసెస్. అది అంత డిస్కషన్స్, డిబేట్స్ అయిన తర్వాత సీన్స్ ఫామ్ అవుతూ వెళ్తాయి. అంటే లైక్ మనం థియేటర్లో కూర్చొని ఆడియన్స్ లాగా మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇది ఎందుకు కావాలి, ఇది ఇక్కడ ఎగ్జైట్ అవ్వాలి కదా, ఇక్కడ నాకు కిక్ రావట్లేదు, ఇక్కడ ఏదో హై రావాలి కదా, అంతే సేమ్. సో ఆడియన్స్కి ఏం కావాలన్నట్టుగా కథ రాసేటప్పుడు ఇలాంటి మూమెంట్స్ వస్తూ ఉంటాయి. ప్రాపర్గా కథ చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకొక స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది. అంటే అప్పుడు కథను పట్టుకొని వెళ్తాం. సో అది డిపెండింగ్ అపాన్ స్క్రిప్ట్. సో ఆ మూమెంట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. లెట్స్ సే అనిల్ రావిపూడి గారికి ఒక మ్యాజిక్ ప్రొడ్యూసర్ దొరికాడు. హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇది. మీకు కావాల్సినంత బడ్జెట్ ఉంది, మీకు కావాల్సినంత టైం ఉంది, బాక్స్ ఆఫీస్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. లైక్ యూ కెన్ కంప్లీట్లీ మేక్ ద ఫిల్మ్. ఆడియన్స్ గురించి ఆలోచిస్తారా అది మీ ఇష్టం. బట్ మీకు నచ్చినట్టు ఒక సినిమా తీసుకునే ఆప్షన్ మీకు ఉంది. ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ లేవంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ వుడ్ మేక్? మిరకిల్ అవుతుంది ఆ రోజు వచ్చిన రోజు. అది అందుకే హైపోథెటికల్ కడుతున్నా, లైక్ మీ మనసులో ఏముంది అని ఉంది. అలాంటిది ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉంది. బట్ అదే చెప్పాను కదా, దెన్ నేను నా మార్కెట్ నేను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఆ మార్కెట్ బిల్డ్ అయ్యి వచ్చిన రోజున సో మనం ఇంత బడ్జెట్స్ మనం రిస్క్ తీసుకునైనా పర్లేదు, ఇది మనకి రిటర్న్స్ వచ్చేసే అవకాశం ఉందన్న రోజున ఖచ్చితంగా మీరు అన్నట్టు అలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి నువ్వు దిగు, నేనున్నాను రంగంలోకి, నీ మీద మార్కెట్ వర్కౌట్ అయిపోద్ది, నేను ఇలాంటి స్టార్తో తీసుకొస్తాను, నువ్వు చెయ్యి అన్న రోజున ఆటోమేటిక్గా ఐ పెద్దదవుతుంది, విజన్ పెద్దదవుతుంది, మనం తీసుకునే ప్రాస్పెక్టివ్ పెద్దదవుతుంది. అప్పుడు కూడా నేను కథకి ఏది కావాలో అదే చేస్తాను. అప్పుడు కూడా నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చేయను. వెన్ స్టోరీ డిమాండ్స్ అప్పుడే మనం దాన్ని ఖర్చు పెట్టగలం. సో అలాంటి వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఎస్ అండి, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మేకర్గా. ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేను ఆ సినిమాకి పడ్డ కష్టం నేను ఏ సినిమాకి పడలేదు నా కెరియర్లో. చాలా రోజులు నిద్రపోకుండా కూడా నైట్ మేల్కొని షార్ట్ డివిజన్ చూసుకుంటూ, బ్లాకింగ్స్ చూసుకుంటూ, లైటింగ్స్ చూసుకుంటూ, ప్యాటర్న్స్ చూసుకుంటూ, మీకు చూస్తే భగవంత్ కేసరి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై కెరియర్ మేకింగ్ పరంగా. బాలకృష్ణ గారిని అక్కడ లో యాంగిల్స్ పెట్టి బ్రో ఐ డోంట్ కేర్ అన్నప్పుడు కానీ ప్రతిదీ చాలా హోంవర్క్ చేసి తీసాను ఆ ఫిల్మ్. దానికి క్వైట్ కాంట్రాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. దీనికి హోంవర్క్ ఎక్కడ ఉంటుందంటే రైటింగ్లో ఉంటుంది, మేకింగ్లో ఉంటుంది. దీనికి పెద్ద మేకింగ్ చేయలేము మనం ఇలాంటి సబ్జెక్ట్స్కి. సో రైటింగ్లో చేయాలి ఆ మిరకిల్. సినిమాని బట్టి మారుతూ ఉంటుంది. మేకింగ్ ఫిల్మ్ ఏంటి, రైటింగ్ ఫిల్మ్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది.
సో అది నేను ఎప్పుడు దాన్ని బట్టే వర్క్ చేస్తాను. ఇప్పుడు F2 ఫిల్మ్ ఉంది, రైటింగ్ ఫిల్మ్, ఫన్ ఫిల్మ్, రైటింగ్తోనే మ్యాజిక్ చేయాలి. దానికి మేకింగ్ అందంగా ప్రజెంట్ చేస్తే చాలు. అదే భగవంత్ కేసర్ని ప్రజెంట్ చేయకపోతే దొరికిపోతాం మనం. ఆ సినిమాని ప్రజెంట్ కూడా చేయాలి. సో అట్లా. ఏంటి సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అది? అది చెప్తాను, అది ఇప్పుడే నేను డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. అలా కాదు, కంటిన్యూస్గా సక్సెస్లు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి అనే డైరెక్టర్కి వాట్ యూ కాల్ ఆ ఏజెన్సీ ఆ బ్యాకింగ్ అనేది రాకపోతే ఉంటుంది. నేను దిగితే ఆటోమేటిక్గా ఉంటుంది కదా, నేను దిగాలి. ఇప్పుడు నేను అనుకుని దిగితే నన్ను నమ్మి ప్రొడక్షన్ హౌస్ వచ్చి నన్ను ఏం చెప్తే చేసే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ రెడీ టు డూ దట్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మూమెంట్ కావాలి ఇంకా. మూమెంట్ అంటే ఏంటి? అది నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు మనం ఒక యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాం అంటే మనం కంప్లీట్ అస్త్రాలన్నీ రెడీ చేసుకుని దిగాలి. హడావిడిగా చేసేయకూడదు. ఓకే, హడావిడిగా చేస్తే ఇబ్బంది పడిపోతాం. కంప్లీట్గా అన్ని రకాలుగా నన్ను నేను ప్రిపేర్ చేసుకొని దిగి అంత టైము, అంత పేషెంట్గా, అంత కథగా చేసుకొని దిగాలి. సో అది ఇప్పుడు ఐఎమ్ నాట్ ఓకే ఆ మూమెంట్లో లేను. బట్ ఎనీ టైమ్ సూన్ అది వస్తుంది, ఒక అవకాశం వస్తుంది, ఖచ్చితంగా చేస్తాను. మీరు కూడా ఇంకా మెచ్యూర్ ఫిల్మ్ మేకర్గా అదే సినిమా టు సినిమా నేను ఇప్పుడు మీరు ఈ సినిమా చూస్తే, మీరు రేపు సినిమా చూసాక యూ విల్ కాల్ అండ్ టాక్ టు మీ. సో ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం ఎంటర్టైన్మెంట్ అయినా కూడా అరే ఈ సినిమాలో భలే కైండ్ ఆఫ్ థింగ్ చేసాడే, ఎమోషనల్ మూమెంట్స్ భలే చేసాడే అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సినిమా టు సినిమా నన్ను నేను అప్గ్రేడ్ అవుతూనో మార్చుకుంటూనో. ఒక్కొక్క సినిమా రైటింగ్ పరంగా మెచ్యూర్డ్గా ఉండొచ్చు, మేకింగ్ పరంగా తక్కువ ఉండొచ్చు, ఒక సినిమా మేకింగ్ పరంగా అద్భుతంగా ఉండొచ్చు. సో అది ఒక్కొక్క జోనర్ని బట్టి ఉంటుంది. ఈ సినిమాకి నేను రైటింగ్ పరంగా చాలా రైటింగ్ 100% మేకింగ్ కంటే కూడా రైటింగే ప్రయారిటీ. మేకింగ్ కూడా ఉంది ఈ సినిమాలో. ఓకే, యాక్షన్ పరంగా కానీ, సినిమాలో సచిన్ కేల్కర్, నయనతార గారి బ్యాక్ డ్రాప్, విజువల్గా కానీ, ఈ కథకి ఏది కావాలో అది ఉంటుంది. కథకి సంబంధం లేకుండా మేకింగ్ పెట్టినా కూడా చాలా ఫోర్స్గా ఉంటుంది సినిమా వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఒక ఇల్లు అంటే ఇల్లులాగే ఉండాలి. ఆ ఇల్లును మనం దీన్ని ఏదో చేసేయాలని చెప్పి వేరేలా చేయలేం కదా. సో ఆ స్క్రిప్ట్కి తగ్గట్టే ఉంటుంది మేకింగ్. ఇప్పుడు ఒక అంబానీ లాంటి బ్యాక్డ్రాప్ ఉన్న క్యారెక్టర్ సచిన్ కేల్కర్ది. మేము అద్భుతమైన సెట్ వేసాము, 4.5 crores పెట్టి మొత్తం సెట్. ఎక్స్టీరియర్ మేము వెళ్ళి దాన్ని మ్యాచ్ చేయడానికి ఒక అద్భుతమైన లొకేషన్కి వెళ్ళాం. సో అది చాలా పర్ డే 8 to 9 lakhs. ఎక్స్టీరియర్ రియల్ లొకేషన్. మీ కార్లలో వచ్చేది ఉంది కదా, అదే నిలబడి మాట్లాడేది, దాని ముందు సీన్లు ఉన్నాయి కదా, అదంతా ఎక్స్టీరియర్ ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి చేసాం. ఎక్కడది? అది ఎక్కడో శంషాబాద్ దగ్గర ఉంది. చాలా కాస్ట్లీ లొకేషన్ అది. మరి నేను కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే నేను పర్ డే అంతా 8 to 9 lakhs డిమాండ్ చేసినట్టు వాళ్ళు పర్ డే. ఓకే, సో మేము ఎఫర్ట్ చేసాం అది. ఎందుకంటే ఈ కథకి, ఈ క్యారెక్టర్కి ఒక పెద్ద ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ మాత్రం మనం చూపించాలి కదా. సో నేను ఎక్కడ సినిమాని నేను కథని కోసం ఇది చేయను. నేను ఎప్పుడు ఆ కథకి ఏం కావాలో అక్కడ ఉంటేనే అది నేను నమ్మగలను. సో అంబానీలు అంటే అంబానీలో ఉండాలి కదా. సో అట్లా ఇట్స్ గుడ్ దట్ యూ సే దిస్, బికాజ్ ఒక కమెంట్ వస్తూ ఉంటుంది మూవీస్ మీద, విజువల్లీ ఇంకా బెటర్గా ఉండొచ్చు కదా అని. అంటే మీరే రైటింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, విజువల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని మీకు ఆ క్లారిటీ ఉన్నంత వరకు ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలంట. ఊరికి విజువల్కి వెళ్తే అది అవసరం లేకుండా విజువల్ ఇవ్వకూడదు కదా. ఆ సీన్ బట్టి. ఇప్పుడు నేను అదే మొన్న కూడా ఎక్కడో చెప్పాను, నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు ఒక KGF లాంటి సినిమా ఒక డార్క్ షేడ్లో వెళ్తుంది, దాన్ని తెచ్చి సినిమాకి నేను ఆపాదించలేదు అస్సలు. ఇది ఫ్యామిలీ కలర్ఫుల్గా ఉండాలి, ఈ జోనర్కి అది అలాగే ఉండాలి. సో దాని మీద ఏదైనా చిన్న చిన్న కమెంట్స్ వచ్చినా కూడా మీరు సినిమా మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇండివిజువల్ పీసెస్ చూసినప్పుడు అలా అనిపించవచ్చు, బట్ ఓవరాల్గా ఫిల్మ్ చూసినప్పుడు ఈ సినిమా తాలూకు జోనర్కి ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది. అదే ఇటువంటి మూవీస్లో సంక్రాంతికి వచ్చిన తర్వాత దాని గురించి అసలు చర్చే లేదు. ముందు చాలా మంది అన్నారు, కానీ రిలీజ్ అయ్యాక ఆ జోనర్ పట్టుకుని వెళ్ళిపోయాం మనం, ఫన్ పట్టుకుని. గుర్తుండేది కామెడీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, నాట్ ఎగ్జాక్ట్లీ విజువల్, బట్ విజువల్లీ స్ట్రాంగ్ ఫిల్మ్స్ ఇవ్వాలనేది మీకు ఉందా? ఉంది, చేస్తాను. అదే నేను చెప్పాను కదా, భగవంత్ కేసరి అలాగే చేశాను నేను. ఇంకా బెటర్గా చేస్తాను ఫ్యూచర్లో, 100% చేస్తాను. సో దానికంటూ కొన్ని ఐడియాస్, కొన్ని స్క్రిప్ట్స్, కథలు, క్యాన్వాస్, స్కేలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం అటువైపు వెళ్ళాలి కదా. నేను ఇంకా లైఫ్ లాంగ్ ఇవే ఫిల్మ్స్ చేయనుగా, ఎక్కడో చోట నన్ను నేను చూపించుకోవడానికి, సో నా థాట్ ప్రాసెస్ని, నా విజువల్ మేకింగ్ని నాకు కొన్ని చూపించడానికి కొన్ని ఐడియాస్ ఉంటాయి. సో గేమ్ ఎప్పుడు ఆడాలనేది మాస్టర్ డెసిషన్. సో ఊరికి ఆడేసేస్తే అద్భుతం అవ్వదు. అది అద్భుతం చేయాలి అన్నప్పుడు మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆడియన్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడో ఇవ్వాలి అది. సో రైట్ నౌ ఇట్స్ నాట్ ఎమర్జెన్సీకి ఇప్పుడు చేసేయాలని లేదు నాకు. రైట్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కంటెంట్స్. ఈ జోనర్లో ఐఎమ్ చాలా ఫ్లెక్సిబుల్గా, కంఫర్టబుల్గా ఉన్నాను నేను. సో దీనికంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ పీపుల్, సెట్ ఆఫ్ అంటే చాలా హ్యూజ్
నాట్ ఏ నార్మల్, చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. మీరు లాస్ట్ సంక్రాంతికి చూసాను, ఏంటి అంత మార్కెట్ ఉందా రీజనల్ ఫిల్మ్స్ కి? అరే అంత మార్కెట్ ఉంది. ఉన్నప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది మేజర్ మోటో అనుకున్నప్పుడు లెట్ దెమ్ ఎంటర్టైన్ అవనిద్దాం మనం. వాళ్ళకి డిమాండ్ అండ్ సప్లై అంటాం కదా, అది బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు మారిపోదాం. బట్ మీరు మిమ్మల్ని రీఇన్వెంట్ చేసుకున్న రోజు ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్. నేను అదే మధ్య మధ్యలో చేస్తూ వస్తున్నా. నేను సర్లేరు నీకు ఎవరు కూడా చూస్తే దాంట్లో కూడా చాలా కంటెంట్ ఓరియంటెడ్ వెళ్ళాను. నేను చేస్తే ఆ సినిమాని ఫుల్ లెంత్ ఎంటర్టైన్ చేయొచ్చు, బట్ కంటెంట్ ఓరియంటెడ్గానే వెళ్ళాను నేను. దాంట్లో కూడా ఆర్మీ గురించి చెప్పాను. మనకి అవకాశం ఉన్న చోట ఐ వెంట్ టు ద రూట్స్కి వెళ్ళి చేశాను నేను. భగవంత్ కేసరి అండ్ రేపొద్దున ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, దీంట్లో చూస్తే మీరు ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అవ్వచ్చు, బట్ సంక్రాంతికి వస్తున్నాం కంటే కూడా దీంట్లో ఏదో ఒక ఇది చెప్తున్నానంటే దీంట్లో ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. రేపు ఇంకొక ఎంటర్టైనర్ చేసినా దాంట్లో ఇంకొక యాంగిల్ ఏదో పట్టుకోవాలి. సో సేమ్ డిష్ మనం ఆడియన్స్కి ఇస్తే వాళ్ళు తీసుకోరు, ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తారు కదా. అదే మనం ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పున్నా, సర్లేరు నీకెవరు క్లైమాక్స్ ఉండదు బేసికలీ. దేర్ ఇస్ నో క్లైమాక్స్ బ్యాంగ్, అది ఉండదు. అదే అంటే నేను అది అప్పుడు యాక్షన్ చేసేయచ్చు, యాక్చువల్గా ఫైట్ పెట్టేయచ్చు. రమణ ఫైట్ కావాలంటే ఇటు వేసేసుకోవచ్చు కదా కావాలంటే, బట్ అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలో నాకు తెలుసు కాబట్టి ఏదో ఐడియా చేసి వర్కౌట్ అయిపోయింది. ఐడియల్ క్లైమాక్స్ బ్యాంగ్ ఇస్ మహేష్ బాబు గారు విజయశాంతి ఆవిడికి చేయి పట్టుకోవడం ఉంటుంది కదా, అదే క్లైమాక్స్ బ్యాంక్ దానికి. అంతే. సో దాని తర్వాత ఫన్, ఐ వాంట్ టు ఎంటర్టైన్ చేసి నవ్వించి పంపుదాం డిసైడ్ అయ్యాను నేను. నవ్వించడం కూడా చిన్న మెసేజ్ ఇద్దాం, సో ఆర్మీకి అనేది మస్ట్గా వెళ్ళాలి అనేది. అది బట్ ఎందుకు సంక్రాంతికి వస్తున్నాం ఎండింగ్ మెసేజ్ అనేది, వై డిడ్ యూ థింక్ దట్ వాస్? నేను ఏ సినిమా తీసుకున్న ఒక సోల్ లేకపోతే ఆ సినిమా రీచ్ ఎక్కువ ఉండదని నేను నమ్ముతాను. ఓకే, కామెడీ సినిమా నది, బట్ దాంట్లో ఒక సోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ధమాల్ అని ఒక హిందీ ఫిల్మ్ చూసాను, గుర్తుందా నీకు? గుర్తుంది. ఎండింగ్ ఆర్ఫన్స్ ఎందుకు అవసరం లేదు కదా, నవ్వించి పంపించవచ్చు కదా, బట్ దెర్ ఈస్ ఎ సోల్. ఓ ఇంత అల్లరి చేసినా వీళ్ళు ఇంత డబ్బు తెచ్చి పాపం రియలైజ్ అయ్యి ఒక ఆర్ఫన్స్కి ఇచ్చారనేది కనెక్ట్ అయ్యాను నేను చూసి. అప్పుడు దాని తాలూకు నాకు పెద్దగా కనిపించింది సినిమా. సో ఎప్పుడైతే ఆడియన్స్ని మనం హార్ట్కి కనెక్ట్ అయ్యారంటే ఒక ఎమోషన్ కంటెంట్ మనం చెప్పగలిగితే అంతసేపు నవ్వించిన ఒక కంటెంట్ కనెక్ట్ అవుతారు. మీకు అహనా పెళ్ళంటో కూడా ఉంటుంది, బ్యూటిఫుల్ ఫాదర్స్ అండ్ డ్రామా ఉంటుంది. మనం కామెడీ సినిమా అనుకుంటాం అహనా పెళ్ళంట, కామెడీ సినిమా కంటే కూడా అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ఉంది, ఒక తండ్రి కొడుకుల డ్రామా ఉంది. ప్రీ క్లైమాక్స్ లాస్ట్ లో ఆ క్యారెక్టర్ కూడా క్లోజర్ వస్తుంది కదా. సో అది ఫోర్స్డ్ గా అనుకుంటామా, అవసరమా అనుకుంటామా అంటే నేను అనుకోను. నేను చెప్తా ఈ కథలో ఒక కథ రౌండింగ్ చెప్పాలి. ఊరికే కామెడీ చేస్తే ఆడియన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఒక కథ చెప్తాం, ఆ కథ వచ్చినప్పుడు ఆడియన్ అరే ఏదో ఒక కంప్లీట్నెస్ ఉందిరా ఈ ఫిల్మ్ అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. ఆ కంప్లీట్నెస్ ఇవ్వడానికి నేను ఆ మాస్టర్ కథ సంక్రాంతికి వస్తానలో చేశాను నేను. అది తీసేసి చూడండి, ఆ సినిమాకి ఒక కంప్లీట్నెస్ ఉండదు. నిజంగానా? 100%. ఏమో నాకైతే అంటే ఓకే అది ఉండకూడదని నేను చెప్పాను, కానీ నాకు ఆ చినరాజు క్యారెక్టర్ అదే నాకు సాటిస్ఫైయింగ్ గానే ఉండింది. సాటిస్ఫైయింగ్ గా ఉంది, బట్ చినరాజు తోటి ఫినిష్ చేస్తుంటే మళ్ళీ ఒక ఐశ్వర్య రాజేష్ మీనాక్షి తోటి ఫన్ తోటి ఫినిష్ అయిపోయింది. ఒక వెళుతుండేదని ఏదో ఒక టేక్ బ్యాక్ ఎలిమెంట్ ఏదో ఉండాలి. అంటే మేబీ యూత్ జోనర్ కి వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు, బట్ దానికంటూ ఒక ఆడియన్స్ ఉన్నారు. అదే సరిలేరు నీకెవరిలో ఆ మెసేజ్ అసలు నాకు ఫోర్స్ అంటే, ఎందుకంటే స్టోరీయే మొత్తం ఆర్మీ ఇది కాబట్టి. అదే నేను అంటే మన సినిమా తీసినప్పుడు దాంట్లో ఫ్యామిలీ అంటే ఏంటి జోనర్ అన్నప్పుడు దాంట్లో యంగ్స్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా మంది ఒక మీమ్ చూసాను, అంటే మేము బజార్ రౌడీని రాని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కుతుంది బ్రో అంటే నేను బజార్ రౌడీని చూసి నేను పిచ్చిగా నవ్వా. ఒరే బాబు నువ్వు కూడా ఫ్యామిలీయే, యు ఆర్ గోయింగ్ విత్ యువర్ పేరెంట్స్, యు ఆర్ ఎంజాయింగ్ ద ఫిలిం. ఇఫ్ దే ఆర్ ఎంజాయింగ్, నీ పక్కన కూర్చొని ఎంజాయ్ చేసినప్పుడు యు ఆర్ ఆల్సో ఇంటూ దట్ ఫిలిం. యువర్ ఫ్యామిలీ అంటే నువ్వు బజార్ రౌడీ కాదు, యు ఆర్ ఆల్సో ఫ్యామిలీ. అలా అనుకోవద్దు నాన్న, నువ్వు కూడా రా అనేది నా ఫీలింగ్. ఇప్పుడు దాంట్లో ఒక మీనాక్షి చౌదరి ఒక లవ్ స్టోరీ కానీ క్యారెక్టర్ కానీ ఎక్కడో ఒక చోట దట్స్ యూత్ కైండ్ ఆఫ్ టింజ్ కథలో ఉంటుంది. బట్ సీనియర్స్ చేయడం వల్ల నీకు డైరెక్ట్గా నువ్వు కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ బట్ ఫన్ నువ్వు ఎంజాయ్ చేస్తావుగా. నువ్వు ఎంత కుర్రోడు అయినా నువ్వు ఎంజాయ్ చేస్తావుగా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను అదే చెప్దాం అనుకున్నాను చాలాసార్లు ఎగ్జాంపుల్, మీరు బజార్లాగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను అబ్బాయి గారు అనే సినిమాకి వెళ్ళా, నేను చిన్నోడిని, ఇంట్లో వెళ్ళాలి 1 రూపాయలకి వెళ్ళి. అప్పుడు నా పేరెంట్స్ పెద్దోళ్ళు, వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్సే కదా, నేను వాళ్ళతో వెళ్ళి చూశాను కదా సినిమా. నువ్వు ఎందుకు బజారు అనుకుంటున్నావు? సో నేను చిన్నప్పుడు ఇంట్లో 11 రూపాయలు చూశాను, అబ్బాయి గారు చూశాను, సుందరకాండ్ చూశాను, నా పేరెంట్స్తో చూశాను. నాకు నాస్టాలజీ ఫీల్ ఉంది కదా ఆ ఫిలిమ్స్ అన్ని. సో గో విత్ క్లీన్ ఆఫ్ మైండ్
అండ్ ఎంజాయ్ ద ఫిలిం. అది ఏ జోనర్ అయితే నీకెందుకు, సంక్రాంతికి హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి అమ్మ నాన్నతో కలిసి ఒక సినిమా చూడు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ మెమరీస్తో నువ్వురా, నీకేం నచ్చిందో నువ్వు తీసుకొని బయటికి రా. సో అంతేగాని ఫ్యామిలీ ఆడియన్స్ అనగానే నువ్వు ఫ్యామిలీ కాదు, నువ్వు ఆర్ఫర్ అని ఎవరు చెప్పలా. ఫర్ ఆల్సో ఇన్ దట్ అదనమాట. ఓకే, సో దీని క్లైమాక్స్ గురించి కూడా ఇందాకే ఒకటి చెప్తుంటే విన్నా, చిరంజీవి గారు క్లైమాక్స్ విని సర్ప్రైజ్ అయ్యారు చూసి అని. ఏంటి ఏం ట్రై చేశారు? ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ఫిల్మ్కి ఒక యాక్షన్ బ్లెండ్ అవటం చాలా కష్టం. నా అదృష్టం ఏంటంటే దీంట్లో ఒక బ్యూటిఫుల్ యాక్షన్ ఎలిమెంట్ కథలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. సో మన అతను ఎవరు, సుదేవ్ సూపర్ ఆర్టిస్ట్, మైండ్ బ్లోయింగ్ ఆర్టిస్ట్. ఎంత రియలిస్టిక్గా ఉన్నాడంటే అతను, ఈ సినిమాకి అతను వన్ ఆఫ్ ద ప్లస్. బ్యూటిఫుల్గా చేశాడు. అతని క్యారెక్టరేషన్ అలా బిల్డే క్లైమాక్స్కి ల్యాండ్ అవుతుంది. ఓకే, ఎంత ఎంటర్టైన్మెంట్లో ఒక అద్భుతమైన యాక్షన్ కుదిరింది. ఓకే, అది మన సినిమాలో కూడా అండర్ కరెంట్గా మనం ఒక ట్రాక్ పట్టుకెళ్ళాం కాబట్టి ఫోర్స్డ్గా ఉండదు, చాలా లైవ్లీగా ఉంటుంది. సో విలన్స్ నాకేంటంటే, నాకు శివ సినిమాలో రఘువరన్ క్యారెక్టర్ చాలా లైవ్లీగా ఉంటుంది. నాకు లార్జర్ దాన్ లైఫ్ ఊరికి అరుస్తూ ఏంట్రా అనే విలన్స్ నాకు నేను చేసేసాను. రాజా ది గ్రేట్ టైంకి నాకు అయిపోయింది. దాంట్లో కూడా ఫన్నీగానే ఉంటుంది. విలన్ పక్కన మీరు ఎప్పుడు విలన్ పక్కన ఒకరిని పెడతారు కదా, సుప్రీంలో కూడా. సుప్రీం. సో విలన్స్ ఎప్పుడు నాకు లైవ్లీగా ఉంటే చాలా ఇష్టపడతాను. సో ఈ సినిమాలో కూడా అలా లైవ్లీగా న్యాచురల్గా మనలో ఉన్నోడు అనే అది కనెక్ట్ అయితే బాగా వర్కౌట్. ఇంక రేపే ప్రీమియర్స్. నేనైతే పిచ్చ ఎక్సైటెడ్. నేనైతే ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి ఇంటర్వ్యూ ద్వారా ఓ మంచి పాయింట్ చెప్పాను ఆడియన్స్కి. సో నేను హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా, ఎందుకంటే నన్ను నేను ఎగ్జాంపుల్గా తీసి చెప్పగలిగాను. సో నేను చిన్నప్పుడు నా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూశాను. సో కాబట్టి ఎవరు కూడా అలా ఫీల్ అవ్వకండి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్. అందరూ వచ్చి సినిమా చూడండి. సూపర్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నేషనల్ అవార్డ్ అనేది ఒక భయంకరమైన వ్యాలిడేషన్ కదా అది. ఈ కమర్షియల్ మనీ చేయడము, జనాలు ఎంజాయ్ చేయడం, దాన్ని దాటి ఒక రికగ్నిషన్ అని, ఒక వ్యాలిడేషన్ అనేది ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ నుంచి రావడము, అది అన్ఎక్స్పెక్టెడ్ కదా. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? అంటే భగవంత్ కేసరి అనే ఫిల్మ్ అనేది నాకు చాలా సర్ప్రైజ్లు ఇచ్చింది. చాలా అంటే నేను ఈ సినిమాలే కాదు, ఈ సినిమా కూడా తీయగలను. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే కాదు, ఒక స్టోరీ, ఎమోషనల్ డ్రామా కంటెంట్స్ కూడా బాగా డీల్ చేయగలను అనేది నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ దాన్ని ఇక్కడ సక్సెస్ చేయడంతో పాటు ఈరోజు ఆ సినిమాకి కావాల్సినటువంటి రికగ్నైజేషన్ నేషనల్ లెవెల్లో అన్ని అవార్డ్స్ ఏది ఉంటే అన్ని అవార్డ్స్ వచ్చాయి. సైమా వచ్చింది, ఐఫా వచ్చింది, సో ఫిల్మ్ వచ్చిందో తెలియదు కానీ బట్ ఆల్మోస్ట్ అన్ని అవార్డ్స్ కవర్ అయ్యాయి. వీటన్నిటికి మించి ఒక ప్రెసిడెంట్ చేతుల మీదుగా భారత ప్రభుత్వం గుర్తించిన ఒక నేషనల్ అవార్డు అనేది నిజంగా ప్రౌడ్ మూమెంట్ అది. అండ్ నా కెరియర్లో నాకెంత ఎర్లీగా రావటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ దాంట్లో ఒక కంటెంట్ ఉంది, ఒక బనావ్ బేటీకో షేర్, ఒక అమ్మాయిని ఎంత ధైర్యంగా పెంచాలి, చాలా సెన్సిబుల్ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఒక రకంగా అది డిజర్వబుల్ అని నేను అనుకుంటున్నాను.